ఎలా ఉన్నారు సార్? అవకాశవాదిగా అయ్యా గట్లంటావు, నువ్వు చాలా మంచోడివి కదా సార్. అలాంటి తప్పుడు ప్రచారం జరుగుతున్నది. గిట్లా అని మాకు తెలియదు సార్. ఏమంటారు సార్? ఈ విషయం మాకు తెలియదు అంటున్నాం. మనందరూ కూడా తెలిసిందే. మీరు చాలా గొప్ప మనిషి అని ఎవరో చెప్తే విన్నాం సారు. అది చాలా తప్పుడు ప్రచారము. మిమ్మల్ని ఈ విధంగా ఎవరు తయారు చేశారు సార్? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిన్ను గిట్లా తీర్చిదిద్దినందుకు ఒక దండ వేయకపోయినావా? దండలేసుడు కాదు, రోజు ఆయన కాలు మోకినా తప్పులేదు. అది రోజు చేస్తున్నట్లు కదా. ఏ రాజకీయ పార్టీకి లేదు, అది ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఇది వాస్తవం. ఇది గింతేనా, ఇంకేమైనా చేస్తున్నావా? ఏదైనా ఉంటే మీరు డిప్యూటీ సీఎం గారితో అడిగి తెలుసుకోండి. నువ్వు చేసే పనులకు ఇక ఆయన ఎందుకు అడుగుడు. 100%. ఈసారి సంగారెడ్డిలో నీ పరిస్థితి ఏంది? ఓటమి తప్పదు. మరి నువ్వు ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి అంటూ నష్టం లేదు. అవునులే, పెద్ద ఒరిగేదేముంది. బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పినారు. ఒక్క మాట. ఏందన్నమాట? ఏం చెప్పిండు సార్ అంబేద్కర్? చెప్తానండి. అరే ఏమన్నాడు సార్ అంబేద్కర్ గారు? బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు ఒక మాట. జగ్గారెడ్డి అటువంటి మనిషి భూమి మీద ఉడతాడని చెప్పొచ్చు. అవునండి. ఫైనల్ గా ఒక నిజం చెప్పు సార్ బీజేపీ గురించి. ప్రజల సేవ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇంకోటి ఏంది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎటువంటిది? ప్రజల సేవ చేయని పార్టీ, ప్రజల మనసును గెలిచిన పార్టీ. ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ. నిజం చెప్పినావు జగ్గన్న, ఉన్నది చెప్తున్నా. అందుకే నువ్వు మాకు నచ్చినావు. రండి సార్, అంతా ఏమో కట్టగట్టుకున్నట్టే వచ్చారు. విద్యార్థులు 1000 మంది ఇప్పటికీ చనిపోవడం జరిగింది తెలంగాణ కోసం. మరి మీరు అంతా ఏం చేస్తున్నట్టు? రాజకీయ వ్యభిచారం చేసుడు తప్ప తెలంగాణ కోసం పోరాటం చేసే గుణం గాని మనస్తత్వం గాని లేదు. ఎప్పుడు ఇదే మాటనా? మేము చాలా సందర్భాలు చెప్పాం. అలవాటైన పదం కదా, ఎన్నిసార్లు అయినా చెప్తారు. తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ మేము త్యాగం చేశాం, ఎమ్మెల్యేలను కూడా రిజైన్ చేశాం. రిజైన్ చేసినందుకేనా మొన్న మళ్ళీ అసెంబ్లీలోకి వస్తున్నది? ఈ రోజు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలు. ఈ రోజే కాదు, రోజు ఆలోచిస్తూనే ఉన్నాం మీ గురించి. ఇవ్వవలసింది కాంగ్రెస్ పార్టీ, మోసం చేసేది కాంగ్రెస్ పార్టీ. సరే, ఈసారి వాళ్ళని ఓడగొడతాం. మరి మిమ్మల్ని ఎందుకు గెలిపియాలో చెప్పు. విద్యార్థులు బలైన తప్ప ఉద్యమానికి ఏం దొరికింది? తెలంగాణ కోసం కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉన్నాం. అడ్డుకున్నట్లనా తెచ్చుట్లనా? తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉన్నాం. ఇదే నా స్పష్టం. ఎట్లా నమ్మాలి ఇక మిమ్మల్ని? ఎవరు కూడా నమ్మొద్దు అనేదే మా విజ్ఞప్తి. నీ మాటలు మేము ఎన్నడు నమ్మాలి ఎర్రబల్లి? తెలుగుదేశం పార్టీ ఒక లెటర్ ఇస్తే సరిపోతుంది. ఈసారి మీకు షాక్ ఇస్తే సరిపోతుంది. అయ్యా ఎట్లొచ్చినావు? ఒక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు. వీటికేం తక్కువ లేదు కానీ ఏమో కాగితాలు తెచ్చినావేంది? అశాస్త్రీయమైనటువంటి ఒక సర్వేని. ఎప్పుడు చేసినావు సర్వే? 1995లో. 20 ఏళ్ళ దగ్గరకు వచ్చింది. ఇదేం సర్వే? అంటే రీసెంట్ గానే అనుకోవాల్సి ఉంటుంది. సరే కానీ చెప్పు, ఏం తేలింది సర్వేలా? జగన్మోహన్ రెడ్డి గారికి బలం తగ్గిపోతుంది, చంద్రబాబు నాయుడు గారికి బలం పెరిగిపోతుంది అని. అయ్యో, మేమే గెలుస్తామని సంకలు కొట్టుకుంటారు కదా జగన్ పార్టీ వాళ్ళు. సంకలు కొట్టుకుంటే ఫలితం లేదని మాత్రం దయచేసి గమనించమని కోరుతున్నా. ఇప్పటికే వాళ్ళే పెద్ద పండుగ చేసుకుంటారు, నువ్వేమో గిట్లాంటివేంది? ప్రజలిచ్చే ఫలితాలను చూసి పండుగ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి జగన్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అంతా. ఇవి వాస్తవ విరుద్ధమైనవి. 45 సీట్లు వస్తాయన్నాడు జగను, నువ్వేమో లెక్క తప్పు చెప్తున్నావు. ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట. చాలా అమాయకత్వంగా నేను భావిస్తున్నాను. ఎందుకు? 45 ఎక్కడా, 28 ఎక్కడా? మరి మీ పరిస్థితి ఏంది? మాకొచ్చే నష్టం లేదు, మీకొచ్చే నష్టం లేదు. మాకేం నష్టం కానీ మీ సర్వే మరీ అన్యాయంగా ఉంది. మరి అన్యాయం కాదు, ఉన్న విషయం. జగన్ పార్టీ గెలుస్తుందని ప్రకటనలు చేస్తారు కదా కొంతమంది నాయకులు. యనమల రామకృష్ణుడు గారు చేసే ప్రకటనలో వాస్తవాలు లేవు, హనుమంతరావు గారు చేసే ప్రకటనలో వాస్తవాలు లేవు. మరి నీ సర్వే వాస్తవమేనా? దయచేసి ఇలాంటి సర్వేలను నమ్మవలసినటువంటి అవసరం లేదు. అనుకున్నాం అప్పుడే కానీ పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ సోపతి ఎట్లుంటది? మేము చెబుతున్నాం వాళ్ళిద్దరు తోడు దొంగలని. తోడు దొంగలు ఎట్లయితారు? తోడు దొంగలు ఎలాగా? మళ్ళా మమ్మల్ని అడుగుతున్నావా? నేను చెప్తానండి. చెప్పు, ఎవరు తోడు దొంగలని అడుగుతున్నా. ఆ విషయం మాకు తెలియదులే. తోడు దొంగలంటే ఎలా ఉంటారు? కాంగ్రెస్ను తిట్టుకుంటా ప్రణబ్కు ఓటేసినట్ట. ఇంకేమైనా ఉందా, అయిపోయిందా? దయచేసి దీన్ని ఎవరు నమ్మవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నీ సర్వేనే కాదు నిన్ను కూడా నమ్మతలేం.